కరోనాని అందరూ మర్చిపోతున్న తరుణంలో కరోనా విజృంభిస్తుంది. దాదాపు ఈరోజు మార్నింగ్ కూకట్పల్లిలో ఒక డాక్టర్ కూడా రావడం జరిగింది. అయితే దేశంలో 257 కేసులు కూడా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే కరోనా వేరియంట్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ 2019-20 లాంటి ప్రభావం చూపబోతుందా? మనతో పాటు డాక్టర్ విష్ణురావు వీరప్పనేని శ్వాస హాస్పిటల్ చైర్మన్ మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్ చెప్పండి సార్, అసలు ఏం జరగబోతుంది? కరోనా ఎలా ఉండబోతుంది? అదే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు ముఖ్యంగా ఏషియాలో కొన్ని కంట్రీస్లో వస్తూ ఉంది. సో JN1 వేరియంట్ అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. తర్వాత LF7 అంటున్నారు. ఇంకోటేమో NB181 వేరియంట్, ఇంకొన్ని XEC అని కొన్ని వేరియంట్స్ వినపడుతున్నాయి. ఈ వేరియంట్స్లో ఏ వేరియంట్ బలం పుంజుకుంటుంది, ఏ వేరియంట్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది, ఏ వేరియంట్ వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుద్ది అనేది కాలమే చెప్పాలి. సో ఇప్పుడు మాత్రం అక్కడ మొత్తం కూడా మన ఇండియాలో కూడా ఢిల్లీ, ఇట్లా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు మీరు అంటున్నారు అక్కడ కేరళలో హైయెస్ట్ నెంబర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 270 కేసెస్ రికార్డ్ అయినాయి. సో ఇట్ ఈస్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. బట్ ఎట్ ద సేమ్ టైం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. మొత్తానికైతే వైరస్ అనేది ప్రపంచంలో ఉంది. మొత్తానికి వైరస్ అయితే పోలా. ఏ వైరస్ కూడా రాగానే అంత తొందరగా వెళ్ళిపోదు. బట్ అది ఉన్నా కూడా మనకేమీ ఇది లేదు. కానీ ఏ వేరియంటు ఏ రూపంలో ఎంత దెబ్బ కొడుతుంది అనేదే పాయింట్. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అవుతున్నారా? ఇప్పుడు చిన్నపిల్ల 9 months బేబీ కూడా కర్ణాటకలో పాజిటివ్ వచ్చిందని చెప్పి మనం విన్నాము. సో చిన్నపిల్లలకు జనరల్గా మొదటి నుంచి కూడా కోవిడ్ వల్ల పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అయితే ఏం లేవు. సో చిన్నపిల్లల సేఫే ఉంటుంది. అయితే ఈ వేరియంట్స్ కోసం చూస్తూ ఉన్నారు. ఏ వేరియంట్ వల్ల అంటే ఇప్పుడు భయపడేది ఎప్పుడు అంటే ఎవరైనా ఏ జబ్బు లేని వాళ్ళు సడన్గా దాని సిమ్టమ్స్ మనకు తెలుసు కదా, ఒళ్ళు నొప్పులు రావటం, జ్వరం రావటం, తలనొప్పి రావటం, నీరసం రావటం, గొంతులో గరగర అంటాం, దగ్గు రావటం, మెల్లగా ఆయాసం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. బాగా నీరసం అయిపోవటం, ఇట్లా ఉండి వాళ్ళు కొంచెం అంటే ఆకలి తగ్గిపోవటం, మెల్లగా నిద్ర కూడా లేకపోవటం, ఇలాంటివి ఉంటే కనుక మళ్ళీ ఇంటి దగ్గర కంట్రోల్ కాకపోతే హాస్పిటల్ పోయే పరిస్థితి రావటం, ఇట్లాంటివి ఉంటే ఇట్స్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్. సరే వచ్చింది, ఏదో కొంచెం నల్లతగా అనిపించింది, 1-2 రోజులు తర్వాత అసలు అన్నోటీస్డ్ వెళ్ళిపోయిందంటే మనం భయపడేది ఏముంటుంది? సో భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఎట్లా ఉంటుంది హాస్పిటల్స్ ఇప్పుడు కేసులు వస్తూ ఉంటే, ఇప్పుడు సపోజ్ మా హాస్పిటల్కి వచ్చింది అనుకుందాం, సపోజ్ రాలేదు, సో వచ్చింది అనుకుందాం. సో అది ఏంటి? సో ఆ పరీక్ష PCR టెస్ట్ చేసిన తర్వాత కోవిడ్ పాజిటివ్ ఉందా లేదా, ఎంత సివియర్గా ఉంది, ఇతను అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా, జస్ట్ అవుట్ పేషెంట్ కానీ మామూలు జ్వరం ఉంది, దగ్గుంది, ఓకే అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. ఎవరిని అడ్మిట్ చేసుకుంటాం? న్యూమోనియా ఉన్నా, గాలి తీసుకోవటం కష్టమైనా, తర్వాత విపరీతంగా జ్వరం ఉన్నా, సో అంటే నడవలేని పరిస్థితి, విపరీతంగా అంటే గ్లూకోజ్ కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితులు అలా ఉంటే కనుక మనం అడ్మిషన్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇట్లా ఎన్ని హాస్పిటల్స్లో ఈ కేసులు వస్తున్నాయి. కాబట్టి నేను అనుకోవటం ప్రభుత్వం కానీ హెల్త్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దీన్ని నోటిఫైడ్గా చేసి ఏ హాస్పిటల్లో ఎన్ని కేసులు ఉన్నాయి రోజువారీగా రిపోర్ట్ చేసినట్లయితే ప్రజలకు మనం కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక టాప్ 10 హాస్పిటల్స్ తీసుకొని ప్రతిరోజు ఎంతమంది కేసులు వస్తున్నారు, ఎన్ని అడ్మిషన్స్ అయినాయి, ఎన్ని పాజిటివ్ వచ్చినాయి, ఎన్ని అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్తో పంపిస్తున్నారు, ఎంతమందికి సీరియస్ అయింది, ఏ వయసు వాళ్ళు సీరియస్ అయ్యారు, అందులో ఏమైనా కొమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఉన్నారా, ఏజ్ మళ్ళిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు డయాబెటీస్ ఉందా, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సరు, ఇట్లాంటి అంటే COPD, లంగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఎవరిలో సీరియస్ అయింది అనేది తెలుసుకుంటే కనుక ఆ రిపోర్ట్ ప్రకారం ఇంకా ఇండియా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా అర్బన్ సిటీస్లోనే ఇది వస్తూ ఉంది, అర్బన్ ఏరియాస్లో. కాబట్టి అక్కడ టాప్ 10 హాస్పిటల్స్ మనం డేటా కనుక తీసుకున్నట్లయితే ప్రభుత్వం, సో జనరల్గా ఒక 10-15 రోజుల్లోనే మనకు వచ్చేస్తుంది.
ఎట్లా ఉంది, ట్రెండ్ ఎట్లా ఉంది. సో 100 మందికి వచ్చింది, 100 మందిలో ఒక్కళ్ళు కూడా సీరియస్ కాలేదంటే ఏం భయపడతాం? భయపడాల్సిన అవసరం ఉండదు కదా. సో 100 మందికి వచ్చిర్రు, అందులో 5 సీరియస్ అయ్యారంటే ఎవరికైనా ఆటోమేటిక్ భయం అయితే. మరి ఇప్పుడు ఎట్లా చెప్పాలి దాన్ని? సో ఎక్కడైనా ఎవరైనా రిపోర్ట్ చేస్తేనే కదా చెప్పేది. ఇప్పుడు ఎక్కడ అది ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ఏ కంట్రీలోనైనా ఫలాని పేషెంటు ఇంతకుముందు ఏం జబ్బు లేదు, కోవిడ్ అని పాజిటివ్ వచ్చింది, ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు, సో దానికి సడన్గా ఇట్లా అయిపోయాడంటే ఎవరికైనా కొంచెం భయం అవుతుంది. సరే, మనం చూసినట్లయితే ఈ కోవిడ్ కోసం వ్యాక్సిన్స్ కూడా వాడాం, కోవిడ్ వ్యాక్సిన్ అని, బూస్టప్ అని. మరి వ్యాక్సిన్ వాడాక ఈ కరోనా వైరస్ అని చనిపోలేదు, అది అలాగే ఉండిపోయిందా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా వైరస్ తెలుసా అమ్మ మీకు? 1990 నుంచి మానవ జాతిలో అలాగే ఉంది. ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేయాలి దానికి. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే 6 నెలలకు ఒకసారి వేయాలా. ఇప్పటికి కూడా మరి ఇన్ఫ్లుయెన్జా మరి అప్పుడు వచ్చింది కదా సార్, ఇంకా మరి ఎందుకు పోలేదు సార్ అంటే దానికి ఏం చెప్పలేము. అంటే తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది, జెనెటిక్ కోడ్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం వ్యాక్సిన్స్ అనేది ఇప్పటికి కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్కి ఇస్తూనే ఉన్నాం. సో కోవిడ్ కూడా తన వేరియంట్స్ని మార్చుకుంటూ ఉంది. సో మార్చుకుంటూ ఎన్ని సంవత్సరాలు ఇది మానవ జాతిలో ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సో ఇది ఒక నావెల్ వైరస్, సో ఫస్ట్ టైం వచ్చింది కదా. సో 19లోనే వచ్చింది కాబట్టి దీని బిహేవియర్ ఎట్లుంటుంది, ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఓ దశాబ్దం ఉంటుందా, మరి 2-3 దశాబ్దాలు ఉంటుందా, ఇది సంవత్సరం వస్తుందా, లేదా 2-3 ఏళ్లకోసారి వస్తుంటుందా, అంటే సైకిల్స్, దాని బిహేవియర్ని గమనిస్తారు. సో ఆ బిహేవియర్ని బట్టి మనం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇదేంటి, ఇప్పుడు మే జూన్ నెలలో ఇది ఈసారి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడేమో ఎక్కువ డిసెంబర్లో అట్లా వచ్చినట్టుగా, వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో వస్తుంది. సరే, అయితే ప్రస్తుతం ప్రజలు భయపడుతున్నారు అంటే ఆ 2019-20 ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా? అంటే భయంతో వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? భయం దేన్నైనా కూడా ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. సో అనవసరమైనటువంటి మీడియాలో చూసో, లేకపోతే సోషల్ మీడియాలో చూసో, సో భయంకరమైనటువంటి హెడ్డింగ్లు పెట్టేసి, సో వచ్చేస్తుంది అంటే జనం ఆ భయాన్ని ఇదైపోతారు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే డేటాని బట్టే, డేటా ఈజ్ ద పవర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ద పవర్. ఇన్ఫర్మేషన్ని బట్టి 100 మందిలో ఒక్కళ్ళు కూడా సీరియస్ అవ్వలేదు అంటే భయపడేది దేనికి? ఇంకా 100 మందిలో 10 మంది సీరియస్ అయ్యారు అంటే మనకు తెలుస్తుంది కదా. అప్పుడు మనం జాగ్రత్తలు, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియరు, వైరస్ అప్రోప్రియేట్ బిహేవియరు, దెన్ ఇట్ ఈస్ ఏ కాజ్ ఆఫ్ వెరీ సివియర్ కన్సర్న్. మనం అందరికి కూడా కాజ్ ఆఫ్ కన్సర్నే, డాక్టర్లకు, దాని తర్వాత ప్రభుత్వాలకి, ప్రజలకి, అందరికీ కూడా అది అంత మంచి న్యూస్ ఏం కాదు కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే అది వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. సో అట్లాంటి సూచనలు ఇప్పుడైతే ఏం కనపడట్లా ప్రపంచవ్యాప్తంగా. సో ఏ వేరియంట్ సడన్గా ఇది ఏమవుతుందంటే, వైరస్ ఎక్కువ మందికి అంటుకుంటా ఉంటే ఏమవుతుందంటే, ఈ వైరస్ చిన్న తప్పు చేసింది అనుకో, దాని యొక్క టైప్ మారిపోద్ది. అంటే ఒమైక్రాన్ నుంచి ఇప్పుడు JN1 ఉంది, సో ఇది ఫాస్ట్గా పోద్ది కానీ పెద్ద ప్రమాదం ఏం లేదని అంటున్నారు. సో JN1 నుంచి ఇప్పుడు NB181 అనే వేరియంట్ వచ్చింది అంటున్నారు. ఇది ఎంతమందిలో ఉంది, ఇది వచ్చిన వాళ్ళకి ఏమైనా డేంజర్ అయిందా? ఈ వేరియంట్ డేంజర్ అనుకోండి, ఇది రావటమే నిమోనియా, ఆయాసం, ఐసీయూ పోవాల్సిన పరిస్థితి ఉంది అని ఎవరైనా అన్నారు అనుకో, ఎవరైనా అలాంటి కేసులు అడ్మిట్ అయిన వాళ్ళు రిపోర్ట్ చేశామనుకో, అప్పుడు భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా వేరియంట్ని బట్టి, వేరియంటు బలం పుంజుకుంటుంది, వేరియంట్ బలహీనపడుతుంది. అంటే తుఫాన్ లాగా తీరం చేరే కొద్దీ ఒకటి కొన్ని బలం పుంజుకుంటాయి, కొన్ని తీరం తాకే కొద్దీ బలహీనం అయిపోతుంటాయి. సో ఈ వైరస్ టైప్స్ కూడా అంతే, కొన్ని బలం పుంజుకొని శరవేగంగా పోయి హార్డ్గా కొడుతుంది, అది డెల్టా వైరస్ లాగా. ఒమైక్రాన్ అంటే శరవేగంగా వస్తుంది కానీ తీరం దాటక ముందే పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించదు. సో అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటారు కదా. సో మనం
దీనికోసం చూడాలి. ఈలోపు ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా ఏజ్లో ఉన్నవాళ్ళు, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు. న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎవరైతే ఓల్డ్ ఏజ్లో ఉన్నారో వాళ్ళు తీసుకోవటం మంచిది. ముందర దీనివల్లనన్నా మన ఊపిరితిత్తులు అనేవి స్ట్రాంగ్ అవుతాయి, ఇమ్యూనిటీ వస్తుంది. ఎందుకంటే ఏ వైరస్ వచ్చినా కూడా దట్ ఈస్ ఫాలోడ్ బై సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటాం. అప్పుడు మనకు కష్టం అవుతుంది. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం అందరం కూడా చాలా ఇదిగా ఉంటాం. దాని తర్వాత ఏ కొమార్బిడిటీ ఉన్నా, అది పిల్లలు కానీ, మధ్య వయసులో ఉన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, సో వ్యాక్సిన్ తీసుకోవటం ఒకటి, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఒకటి, జనాల్లోకి ఇంకా అన్నీ మనకు తెలుసు కదా, జనాల్లోకి వెళ్లకుండా ఉండటం, ఫంక్షన్లో వెళ్లకుండా ఉండటం, ఇవన్నీ మళ్ళీ చెప్పటానికి కూడా చాలా చిరాకు ఉంది, వినటానికి కూడా కొంతమందికి చిరాకు ఉంటుంది. ఇది చెప్పి వాళ్ళు విని ఈ కరోనా వినకుండా ఉంటే బాగుండు, ఈ కరోనా ఆ పేరు వస్తేనే మాకు కంపరం పుడుతుంది, కరోనా అంటే కంపరం అనే పరిస్థితి ఉందిరా. దాని ఈ కరోనా గురించి మాత్రం చెప్పండి సార్, మీరు ఇంకేదన్నా చెప్పండి అన్నట్టుగా ప్రజల మూడు ఉంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏందో మళ్ళీ వస్తుంది, ఇది మళ్ళీ ఏం చేస్తుందో అనే భయం ఒక పక్క ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సందేహం అనేటటువంటి దాంట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అబ్జర్వేషన్ పీరియడ్ ఇది. సో సీరియస్గా అబ్జర్వ్ చేసుకుంటా ఎవరిలో సీరియస్ అవుతుంది, ఎవరిలో కాదు అనేది అబ్జర్వ్ చేసుకుంటా ప్రజల్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ హెచ్చరిస్తున్నారు. కొన్ని గవర్నమెంట్స్ అన్ని కూడా బెడ్స్ తయారు చేసుకోండి, ఆక్సిజన్ తయారు చేసుకోండి, మళ్ళీ వ్యాక్సిన్లు కూడా తయారు చేసుకోండి అని చెప్పి ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ ప్రజలకి అంటే హెచ్చరికలు మెల్లమెల్లగా పంపిస్తున్నారు. సో అవి కూడా ఎప్పుడు పంపిస్తారు, ఎవరైనా సీరియస్ అయితే కొంచెం సీరియస్ వార్నింగ్ ఇస్తారు. కాబట్టి మన అందరం కూడా మీడియా కానీ, డాక్టర్లు కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, సో ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ డాక్టర్సు, ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి డాక్టర్సు దీని యొక్క ట్రెండ్స్ని గమనిస్తున్నారు. గమనించి ప్రజల్ని ఏ విధంగా హెచ్చరించాలి అంటారు కదా. ఇప్పుడు సముద్ర తీరంలో 1వది, 2వది, 3వ హెచ్చరిక, 4వ హెచ్చరిక ఉంటాయి కదా. సో అట్లా ఏ హెచ్చరిక చెయ్యాలి, ఇప్పుడు అనవసరంగా ఏం లేనప్పుడు 4వ హెచ్చరిక చేస్తే ఎట్లా, అవునా? చాలా తీవ్రంగా ఉన్నప్పుడు 1వ హెచ్చరిక చేస్తే ఎట్లా, 2 తప్పే అవుతాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా ఇన్పుట్స్ని తీసుకుంటున్నాయి. సో డాక్టర్స్ కూడా, ప్రభుత్వ డాక్టర్లు కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో దీన్ని ఇండియా వైజ్ కూడా దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసుకుంటా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు, ప్రజలకు ఏం చెప్తారు అనేది మనం చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఏషియన్ కంట్రీస్ నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది, ఇప్పుడు సింగపూరు, చైనా, ఇప్పుడు థాయిలాండ్, సో జపాను, వీటిల్లో ఏంటంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకున్నారు అప్పట్లో. వాళ్ళు బాగా లాక్డౌన్లు అవి ఇవి, చైనా అయితే ఉక్కుపాదంతో అణచేసింది. సో దానివల్ల ఇది ఎవరినైతే టచ్ చేయలేదో టచ్ చేసి కానీ పోదా అనేది మనకు తెలియదు. సో అందుకే ఉన్న ర్యాంపెంట్గా అక్కడ కేసులు పెరుగుతున్నాయా, ఈ పెరిగే దశలో ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మైక్రాన్ ఉంది, మామూలుగా ఫాస్ట్గా పోతుంది కానీ డేంజరే ఉండదు. ఎక్కువ మంది జనాల్లో పోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇట్లా లక్షల మందికి మారుతూ ఉంటే ఏమైందంటే దాని యొక్క వేరియంట్ మారిపోద్ది. ఆ వేరియంట్తో భయం, అప్పుడు సడన్గా దాని విషపు కూరలు తలిగించుకొని సో బలంగా కాటేసే అవకాశాలు కొన్ని వేరియంట్స్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే అలాంటివి లేవు, బట్ ఫ్యూచర్లో మనం అందరం జాగ్రత్తగా గమనించాలి. వచ్చే నెల జూన్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి సార్? ఇది ఇప్పుడు ఇంకొక 10-15 రోజుల్లో అన్నీ స్టార్ట్ కాబోతున్నాయి. మీరు మంచి ప్రశ్న అడిగారమ్మా. సో ఈ 10-15 రోజుల్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి స్కూల్స్కు పంపాలా వద్దా, మరి కాలేజీలో పోవాలా వద్దా, అసలు ఫంక్షన్లు కూడా అసలు చేసుకోవాలన్నా వద్దా, ఇప్పుడు మళ్ళీ ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా వస్తాయా, మరి ఎయిర్పోర్ట్స్లో నుంచి మళ్ళీ ఎట్లాంటివి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం, వర్షాకాలం వస్తుంది, దాంతోపాటు రకరకాల జ్వరాలు వస్తాయి, ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది, దాని తర్వాత అలర్జీ ఆస్తమాలు పెరుగుతాయి, దాని తర్వాత మలేరియా జ్వరాలు వస్తాయి, డెంగ్యూ జ్వరాలు వస్తాయి,
తర్వాత ఎన్నో రకాల వైరస్లు ఉన్నాయి, ఇంకా చాలా వైరస్ల వల్ల అన్నీ ముందర ఫస్ట్ 2 డేస్ అలాగే ఉంటాయి. జ్వరం ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. సో ఇట్లా ఉన్నాయనుకోండి, ఇది ఇన్ఫ్లుయెంజానా, ఇది కరోనానా, ఇది అలర్జీ వల్ల వచ్చిన అలర్జిక్ రైనైటిస్ హే ఫీవరా, లేకపోతే ఇది మలేరియా ఫీవరా, దాని తర్వాత అంటువ్యాధులు కూడా వస్తాయి, టైఫాయిడా, దాని తర్వాత ఏది దీన్ని డిఫరెన్షియేట్ చేయడం కూడా ఒక్కోసారి చాలా కష్టమవుతుంది. అలా తొందరపడి మనం రాంగ్ డయాగ్నోజ్ చేసి చూసిన కేసుల కరోనా అన్నా కూడా తప్పే, అవునా? సో కరోనా కేసులను పట్టుకొని ఇంకో కేసు అన్నా తప్పే. కాబట్టి క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పీసీఆర్ టెస్టులు అవన్నీ పెంచేసి కరోనా టెస్టింగ్ అనేది పెంచుకొని, సో ఒక కేసుని క్షుణ్ణంగా పేషెంట్కి ఎవరికైతే మనకు అనుమానం ఉంటుందో క్లినికల్గా, సో ఇంట్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఏ కాలనీలో ఎఫెక్ట్ అయ్యారు, సో ఏ ప్రయాణం చేసి వచ్చారా వీళ్ళు, ఏమైనా ఊర్లో పోయి వచ్చారా, విదేశాల నుంచి వచ్చారా, పెళ్ళిళ్ళకి ఏమైనా పోయారా, సో కేరళ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, చైనా నుంచి వచ్చారా, సింగపూర్ నుంచి వచ్చారా అనే దాన్ని బట్టి, వాళ్ళ హిస్టరీని బట్టి, ఆ యొక్క పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ని బట్టి, ఆ కేసు సివియారిటీని బట్టి మనం ప్రజల్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. జూన్ 12 నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, కాలేజెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఏదేమైనా కానీ పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలని. ఈ కరోనా వైరస్ అనేది అంటే చావలేదు కానీ ఉంది, కానీ దానివల్ల మాత్రం ప్రజలకు ఇబ్బంది లేదని చెప్తున్నారు.